ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మండలపాడు వద్ద జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఇష్యూ పక్కదారి పట్టించడానికే ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారా? పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పచెప్పడం వెనుక అసలు గుట్టు ఏమిటి అని ప్రశ్నించడమే జగన్ చేసిన తప్ప, తమ పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్ ను తప్పించడానికే టీడీపీ సర్కార్ వ్యూహాత్మకంగా జగన్ పై కేసు పెట్టడానికి పూనుకున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. అయితే నిన్న నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ ఈ సందర్భంగా తాను అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్న ప్రభుత్వ వైద్యుడిని, అతన్ని కోపంగా చూస్తూ మాట్లాడవద్దని, పత్రాలు ఇవ్వవద్దని నివారిస్తున్న జిల్లా కలెక్టర్ని, ఇతర ఉన్నతాధికారులను మందలిస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లవలసి వస్తుందని ఒక చట్టసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడం వెనుక మతలబు ఏమిటి? సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంశాలనే జగన్ మోహన్ రెడ్డి అడిగారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో, డ్రైవర్ శవానికి పరీక్ష ఎందుకు జరిపించలేదు, బస్సును 130-140 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న డ్రైవర్ ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా, బస్సు వేగాన్ని అదుపు చేసే వ్యవస్థ ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే శవ పరీక్ష చేయడం మినహా మరో మార్గం లేదు. ఆ పని ఎందుకు చేయలేదని బాధ్యతాయుతంగా అడిగిన ప్రతిపక్ష నాయకుడిని దోషిగా చూపించే పనికి పూనుకున్నారు టీడీపీ సర్కారు. అయితే నిజాలు దాసి జగన్ ఇష్యూను హైలైట్ చేసి జేసీ బ్రదర్స్ ను తప్పించడానికే సర్కారు ఈ సరికొత్త కుట్రకు తెరతీసింది.